యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ చైర్మన్ తోటకూరి వెంకటేష్ యాదవ్ ఆయనకు స్వాగతం పలకగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈరోజు స్వాతి నక్షత్రం శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సు తీసుకొని స్వాతి నక్షత్రం గిరిప్రదక్షిణ చేసి భువనగిరికి సంబంధించినటువంటి మా ఇంటి విలవేల్పు ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలేరు ప్రజలు అన్ని విధాల సుఖ సంతోషం ఉండాలని ఆ అమ్మవారిని మొక్కి వర్షాలు సమృద్ధిగా పండి పంటలు సమృద్ధిగా పండాలి, పాడి పంట ఇంకా దినదినాభివృద్ధిగా ఉండాలి. ఆలేరు ప్రజలను శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సుతోటి రేణుకా ఎల్లమ్మ ఆశీర్వాదంతో ఆలేరు ప్రజలందరూ కూడా పాడి పంటలతోటి విరజిల్లాలని ఆ అమ్మవారిని మొక్కి ఈరోజు ఎల్లమ్మ గారికి ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. ఇక్కడ చైర్మన్ మా వెంకన్న గారు మా అన్న ఈ ప్రాంతంలో వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించి ఎల్లమ్మ ఆశీర్వాదం ఇప్పిస్తేందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఎల్లమ్మ ఆశీర్వాదం ఈ ప్రజలపైన ఉండాలని మరొక్కసారి ఆ తల్లివారిని కోరడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎల్లమ్మ అమ్మవారు ఆశీస్సులు భువనగిరి ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమైనాయి కావున అందరికీ వచ్చే ప్రజలకు భక్తులకు కూడా నేను ఇక్కడ అమ్మవారి మందిరంలో అందరికి సౌకర్యాలకు ఏం లోటు లేకుండా నేను అన్ని చేస్తానని నేను కోరుకుంటున్నాను. అలాగే అందరూ సుఖశాంతులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే మన గౌరవ ఆలేరు ఎమ్మెల్యే విప్పు గారు అమ్మవారు దర్శించుకొని పోవడం జరిగినది. కావున అందరి ఆశీస్సులు మన భువనగిరి ఎమ్మెల్యే గారు కానీ ఆలేరు ఎమ్మెల్యే గారు కానీ మన అందరి ఆశీస్సులు కూడా ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను.